హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజు. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా బ్లౌజ్ నేను నేర్చుకోవాలి అనుకునే వాళ్ళ కోసం నా ఛానల్లో క్లాసెస్ అయితే ఉంటాయి. వాళ్ళ క్లాస్ 7 ఇందులో బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది విత్ లైనింగ్. సాదా బ్లౌజ్ కాదు, లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని లైక్ చేసేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజు. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ అండ్ బ్లౌజ్ క్లాసెస్ ఉంటాయి. పక్క వాళ్ళకి బ్లౌజెస్ స్టిచ్ చేయకపోయినా నా బ్లౌజ్ నేనైనా స్టిచ్ చేసుకోవాలని చాలామందికి ఉంటుంది. అలానే ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అని అర్థం అవ్వక నేర్చుకోకుండా ఇంట్రెస్ట్ ఉండి అలాంటి వాళ్ళ కోసం నా ఛానల్లో బ్లౌజ్ క్లాసెస్ అయితే చెప్తున్నా. ఇవాళ క్లాస్ 7 ఇందులో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. మీరు ముందు వీడియోస్ చూడకపోతే చూడండి. అందులో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూపించా. ఇవాళ స్టిచ్చింగ్ అయితే చూద్దాము. నైట్ 9:43 అయింది టైము. మార్నింగ్కి ఇచ్చేయాలి ఈ బ్లౌజు. సో ఫాస్ట్గా అయితే స్టిచ్ చేద్దాం అన్నట్టు చూపించిన టైం మీకు. కానీ నేను స్లోగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం కటింగ్ వీడియోలో చూసారు కదా మీరు. ఇదిగోండి, మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంది, దాని మీద లైనింగ్ ఉంది. సేఫ్టీ పిన్స్ చుట్టూ పెట్టేసుకున్నాము. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు మనం చాక్ పీస్తో ఎక్కడైతే డ్రా చేసుకున్నామో అక్కడ డైరెక్ట్ స్టిచ్ వేసేయడమే. అంటే రాంగ్ సైడ్ ఏది, రైట్ సైడ్ ఏది అన్న కన్ఫ్యూజన్ ఏమి ఉండదు గైస్. మనం కటింగ్ వీడియోలో చెప్పుకున్నాం కదా, బ్లౌజ్ రైట్ సైడ్ ఉండాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉండాలి, దాని మీద లైనింగ్ ఉండాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇలా వీడియోలో చూపించినట్టు స్లోగా అయితే స్టిచ్ చేసుకోండి. మీరు డోరీస్ యాడ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ప్రాసెసింగ్ అవుతున్న ఈ టైంలోనే అయితే యాడ్ చేసుకోవాలి డోరీస్. మీరు ఒకవేళ రౌండ్ నెక్ కట్ చేసుకొని ఉంటే, మనం రౌండ్ నెక్ ఇది అయితే కొంచెం టైం టేకెన్. మీరు ఒకవేళ బిగినర్స్ అయితే ఈ డిజైన్ స్టిచ్ చేసుకోకండి గైస్, నేను కటింగ్ వీడియోలోనే చెప్పిన. మీరు రౌండ్ నెక్ కట్ చేసుకోండి, రౌండ్ నెక్ స్టిచ్ చేసుకోండి. డైరెక్ట్ రౌండ్ నెక్ అయితే కట్ చేసేయండి గైస్. మీరు ఒకవేళ రౌండ్ నెక్ కట్ చేసి ఉంటే నేను మీకు నెక్స్ట్ వేరే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, రౌండ్ నెక్ ఎలా కట్ చేసుకోవాలి అన్నది. ఇది వీడియో తీసినా కదా, ఎవరికైనా యూజ్ అవుతుంది అని అయితే అప్లోడ్ చేసిన ఈ డిజైన్ని. ఇదిగోండి, సేమ్ చాక్ పీస్తో ఎక్కడైతే మనం డ్రా చేసుకొని ఉంటామో సేమ్ దాని మీద స్ట్రైట్గా అయితే స్టిచ్ వేసేయాలి. కొంచెం ఇలా కార్నర్స్ తిప్పేటప్పుడు ఏం చేయాలి అంటే నీడిల్ లోపల ఉంచేయాలి. మీకు అర్థమవుతుంది కదా, నీడిల్ లోపల ఉంచి తర్వాత నుంచి స్టార్ట్ చేయాలి. నీడిల్ లోపల ఉంచి ఇలా లోపల ఉంచి స్టిచ్ చేయడం వల్ల కొంచెం ఫ్యాబ్రిక్ థ్రెడ్ ఇలా వచ్చినట్టు అయ్యి చిక్కుకుట్టు పడుతుంది అనమాట. అలా ఉండకుండా ఉండాలి అంటే నీడిల్ లోపల ఉంచి ఇదిగోండి ఇలా స్లోగా అయితే స్టిచ్ చేసుకోండి. కంగారు ఏం లేదు, నిదానమైన 5 మినిట్స్లో అవ్వాల్సిన పని 10 మినిట్స్ అయినా పర్లేదు. స్లోగా నేర్చుకోండి గాయస్. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ నేర్చుకోండి. ఈజీగా అయితే నేర్చేసుకుంటారు. కన్ఫ్యూజన్ ఏం లేదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది అర్థం అవ్వట్లేదు అనుకోకండి, చాలా ఈజీ. మీరు కొంచెం మనసు పెట్టి నేర్చేసుకుంటే ఈ క్లాసెస్ చూసి కూడా నేర్చేసుకోవచ్చు. ఎవరి దగ్గర పోకుండా, వేరే ప్లేసెస్కి వెళ్ళకుండా, మనీ వేస్ట్ చేసుకోకుండా కొంచెం మనసు పెట్టి ఇంట్రెస్ట్ పెట్టి అయితే నేర్చుకోండి. ఇదిగోండి, నెక్స్ట్ ఇలా స్టిచ్ వేయడం అయిపోయిన తర్వాత లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడికి ఫ్యాబ్రిక్ ఎండ్ చేస్తున్నా అన్నది అయితే చూసుకోండి. మనం వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అయితే కట్ చేసుకోవాలి. మనం వేసిన స్టిచ్ ఒక 1/2 ఇంచ్ వదిలేసి అయితే ఇలా కట్ చేసుకోండి. ఈ కార్నర్స్ దగ్గర నీట్గా కట్ చేసుకోండి గైస్. కొంచెం వీడియో స్లోగానే పెట్టిన, ఎందుకంటే కొత్త వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి అని. నేను చెప్తున్నది కొత్త వాళ్ళ కోసం వీడియోస్. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే ఈజీగా హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. నా ఉద్దేశం ఏంటి అంటే అందరూ నేర్చుకోవాలి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి అన్న ఇంటెన్షన్తో అయితే చెప్తున్నాయి ఈ క్లాసెస్. ఇదిగోండి, లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని తీసేసి చుట్టూ పెట్టుకున్న సేఫ్టీ పిన్స్ అన్ని తీసి ఇప్పుడు ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంది, అర్థమవుతుంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంది. దాని మీద లైనింగ్ పెట్టి మనం చుట్టూ అయితే స్టిచ్ వేసినాము. లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేసినాము. ఇప్పుడు దీన్ని మనం అక్కడక్కడ కట్స్ అయితే పెట్టుకోవాలి. ఇదిగోండి, మనం వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా మీరు కట్టర్ ఉంటే కట్టర్తో కట్ చేసుకోండి. ఇలా టక్స్ పెట్టడం, నేను నా కట్టర్ ఎక్కడో పడేసిన, సో ఇంక అందుకే సిజర్తో కట్ చేసేస్తున్నా. ఇదిగోండి, లోపల ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే షేప్ అంత పర్ఫెక్ట్గా ఉండదు. సో లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని మొత్తాన్ని ఇలా కట్ చేసేయండి. కట్ చేసేసి అక్కడక్కడ కట్స్ పెట్టండి. మూలలు తిరుగుతాయి కదా, అక్కడ కొంచెం నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఇదిగోండి,
లోపల ఉన్న ఇక్కడ ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అయితే ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని కొంచెం ఇక్కడ కార్నర్స్ దగ్గర సరిగా డిజైన్ మొత్తం పర్ఫెక్ట్‌గా వచ్చిండదు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే మన దగ్గర సిజర్ ఆర్ ఏదైనా స్క్రూ డ్రైవర్ టైప్ ఉన్నది తీసుకొని షార్ప్‌గా ఉన్నది తీసుకొని సిజర్‌తో అయినా దేనితో అయినా దాని లోపల నుంచి ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు అయితే పెట్టి ఇలా బయట సైడ్‌కి అనేస్తే వస్తది. లోపల సైడ్‌కి స్క్రూ డ్రైవర్ పెట్టి మన ఫింగర్‌తో ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు అనేస్తే షేప్ కరెక్ట్‌గా అయితే డిజైన్ మనం అనుకున్న డిజైన్ అయితే వస్తది. గైస్ అర్థమవుతుంది గదా! ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. స్కిప్ కొడితే మీరు అట్లాంటి టిప్స్ మిస్ అవుతారు. సో, స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో. గైస్ మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్‌లో అయితే వాటికి రిప్లై ఇస్తూ స్టిచ్ చేస్తా. నెక్స్ట్ అలా మొత్తం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత డిజైన్ మొత్తం ఓకే అయిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అయితే ఇదిగోండి ఇలా లైనింగ్‌ని కనిపించకుండా కిందకనేసి లైనింగ్ కనిపిస్తుంది అనిపిస్తే ఇదిగోండి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కానీ లైనింగ్‌ని ఇలా కిందకంటే లైనింగ్ పైకి రాదు. అలా పైన ఒక అప్పర్ స్టిచ్ అయితే వేసేయండి ఇలా వీడియోలో చూపించినట్టు. మీకు అర్థమవుతుంది కదా! ఇదిగోండి లైనింగ్ ఇలా కిందకంటే ఆటోమేటిక్‌గా అది కిందకొచ్చేస్తది. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఉండిపోతది. ఇలా కొంచెం స్లోగా అయితే స్టిచ్ వేసుకోండి. మీకు ఈజీగా అర్థమైపోతది గైస్. మీరు ప్రాక్టీస్ చేయండి. చిన్న వేస్ట్ ఫ్యాబ్రిక్స్ ఉన్న, శారీస్ ఉన్న వాటితో అయినా ప్రాక్టీస్ చేసుకోండి. మీకు కొంచెం పర్ఫెక్ట్ అయిన తర్వాత మీరు ఫస్ట్ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 చూడండి. సాదా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి అది ప్రాక్టీస్ చేసుకోండి. అది ఓకే అయిన తర్వాత లైనింగ్ బ్లౌజ్‌కి అయితే రండి. మీరు డైరెక్ట్‌గా లైనింగ్ బ్లౌజ్‌కి వచ్చేస్తే రాదు. సో, ఫస్ట్ అయితే అవి సాదా బ్లౌజ్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఓకే అయిన తర్వాత దీనికి రండి. ఇదిగోండి పైన అప్పర్ స్టిచ్ అయితే ఇలా వెయ్యాలి. ఇక్కడ ఏంటి అంటే ఎయిర్ స్పేస్ ముడతలు వచ్చినట్టు అలా ఏం లేకుండా అయితే స్టిచ్ వేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా అయితే వేసుకోవాలి గైస్. ఈ డిజైన్స్ దగ్గర, షోల్డర్స్ దగ్గర, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అయితే నీట్‌గా స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే బ్లౌజ్‌కి హైలైట్ అవుతుంది కదా! సో, నేను ఫస్ట్ బటన్ స్టిచ్ చేద్దాం అనుకున్నా. తర్వాత ఇంకా ఫైనల్ క్లయింట్ నన్ను అర్జెంట్ పెట్టేసరికి ఇంకా డోరీస్ అయితే స్టిచ్ చేసి ఇచ్చేసిన లాస్ట్‌లో. ఇదిగోండి మీకు ఫైనల్ అవుట్‌పుట్ ఎలా వచ్చిందనేది ఎండింగ్‌లో అయితే చూపిస్తా. బ్యాక్ నెక్ డిజైన్ మొత్తం ఇలా స్టిచ్ చేసేయాలి. కొంచెం స్లోగా అయితే స్టిచ్ చేసుకోండి. నేను ఎందుకు ఇన్ని సార్లు స్లోగా అని చెప్తున్నా అంటే అయిపోయింది 5 సెకండ్స్‌లో అయిపోవాలా పని మొత్తం అంటే మనది అవ్వదు. మనం ఎంత ఓపికతో స్టిచ్ చేసుకుంటే అంత నీట్ ఫినిషింగ్ అయితే వస్తది. అందుకే అన్ని సార్లు చెప్తున్నా స్లోగా, నిదానంగా అయితే నేర్చుకోండి అని. ఇదిగోండి స్టిచ్ చేసిన తర్వాత అవుట్‌పుట్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ చుట్టూ లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అయితే జాయిన్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా! చుట్టూ మీకు లేదు ఫ్యాబ్రిక్ జారిపోతుంది అన్నట్టు అనిపిస్తే ముందే సేఫ్టీ పిన్స్ పెట్టేసి అయితే స్టిచ్ వేయండి. గైస్ ఈ సేఫ్టీ పిన్స్ పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే ఫ్యాబ్రిక్ మనం ఏది స్టిచ్ చేయాలి అన్నా వింటదనమాట. అలా సేఫ్టీ పిన్స్ పెట్టుకోవడం వల్ల. మీరు బిగినర్స్ అయితే డెఫినెట్‌గా సేఫ్టీ పిన్స్ యూజ్ చేయండి. గుండు పిన్నులు గైస్ ఈ ఫ్యాన్సీ స్టోర్స్‌లో లేడీస్ కార్నర్స్‌లో దొరుకుతాయి. అవి యూజ్ చేయండి. చాలా బెటర్‌గా ఉంటది కొంచెం ఎక్స్‌పీరియన్స్. మీరు ఒకవేళ అవి లేకుండా స్టిచ్ చేసినారనుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ కిందకెళ్ళిపోతది, అతుకులు పడుతుంది, చిక్కు పడుతుంది. అప్పుడు ఏమవుతది అంటే ఇంట్రెస్ట్ వెళ్ళిపోతదనమాట. ఈ సేఫ్టీ పిన్స్ ఒక్కటే పెట్టుకున్నారనుకోండి ఫాస్ట్‌గా అయిపోతది. ఏం చిక్కులు పడదు. అది ముడతలు ఏం పడదు. అప్పుడు ఏమవుతది అంటే మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ అనిపిస్తది. ముడతలు పడినప్పుడు ఏమంటే ఇంట్రెస్ట్ మొత్తం వెళ్ళిపోతది. అబ్బా! ఇప్పుడు మరీ కుట్టు మొత్తం తీసేయాలా? వద్దులే ఇంకా ఈ టైలరింగ్ ఏం నేర్చుకుంటావులే వదిలేద్దాంలే అన్న ఇంటెన్షన్ అయితే వస్తది. ఇదిగోండి బ్యాక్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటది. ఇదిగోండి గైస్ ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటది. నేను ఫిట్టింగ్ కూడా ముందే మనం చాక్ పీస్‌తో డ్రా చేసుకుని ఉంటాం కదా! దాన్ని హైలైట్ చేసుకోండి. స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతది. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది చూద్దాం. స్టే హెల్తీ అండ్ బీ హ్యాపీ బేస్టీస్.